పైకి పెట్టేసి ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్ గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాటించాను నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బ తగిలిన లేరు. మా అమ్మగారు రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి ఆడారు. నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా బాబు పేరు ఇంక్లూడ్ చేశారు. హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊళ్ళందరికీ మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజలు నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్ ఆ రోజులోనే హైదరాబాద్ లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, చంద్రగిరిలో పెట్టాడంటే జనాలు అభివృద్ధి చెందాలి. ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈ రోజు ఎవరు దాన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి అలా చేయడం, ఒక నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. కెమెరా డౌన్ చేయండి, ఫ్రంట్ ఉన్నది. మీకు కూడా తెలుసండి. అనేది కొంచెం అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేశాను అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మనోజ్ మీరు స్టేట్మెంట్ చేస్తారా, దాడులు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ జర్నలిస్ట్ మీరే తెలియదు జరిగింది కదా. మీ ఫ్యామిలీ మీ డాడీ కొట్టిన దెబ్బలకు జర్నలిస్టులు హాస్పిటల్లో ఉన్నారు. దానిపైన మీ వివరణ ఏం చెప్పండి, మీ వివరణ చెప్పండి. విజయ్ అనే వ్యక్తిని, విజయ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. చేతుల్లో తెలుస్తుంది. ఏదైతే చూస్తున్నారు